అంటే మనం క్యాన్సర్ కణితికి సర్జరీ చేసినప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు అది మిగతా భాగాలకు కూడా వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంది, నిజమేనా? కరెక్ట్. సో క్యాన్సర్ అనేది ఒక చోట మొదలైతే క్యాన్సర్ అనేది యూ కెన్ థింక్ ఇట్ యాజ్ లైక్ మన బాడీలోనే ఇంకొక ఆర్గనిజం సర్వైవ్ కావడం అనే కాన్సెప్ట్ నుంచి మనం చూడొచ్చు దాన్ని. సో అట్ ద కాస్ట్ ఆఫ్ మన లైఫ్ ఇట్ ట్రైస్ టు సర్వైవ్ ఆన్ ఇట్స్ ఓన్, బట్ దాన్ని క్యాన్సర్ అంటాం యూజువల్లీ. సో ఒక ఆర్గన్ మొదలై అక్కడ స్ప్రెడ్ అవుతుంది, దాన్ని అర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయకుంటే పక్క ఆర్గన్ స్ప్రెడ్ అవుతుంది, దూరంగా ఆర్గన్ స్ప్రెడ్ అవుతుంది. ఇట్ కెన్ గో త్రూ బ్లడ్, ఇట్ కెన్ గో త్రూ లింఫాటిక్స్, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ పెరిటోనియం, ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ బాడీలీ ఫ్లూయిడ్స్ విత్ ఇన్ ద ఆర్గన్. సో 1, 2, 3 స్టేజ్ అంటే యూజువల్లీ ఆర్గాన్కి లిమిటెడ్ ఆర్ లింఫ్ నోడ్స్, దగ్గరున్న లింఫ్ నోడ్స్కి వెళ్ళినట్టు. స్టేజ్ 4 అంటే దూరంగా స్ప్రెడ్ అయినట్టు. సో పక్క ఆర్గాన్కి స్ప్రెడ్ అయిన క్యాన్సర్స్ని స్టేజ్ 4 అంటాం. బట్ ఇట్ ఈస్ జనరలైజ్డ్ స్టేట్మెంట్, ఇట్ డజంట్ హోల్డ్ గుడ్ ఫర్ ఆల్. కొన్ని క్యాన్సర్స్లో పక్కనున్న ఆర్గన్ జస్ట్ పట్టుకొని ఉందంటే స్టేజ్ 4 కాకపోవచ్చు. బట్ స్టమక్లో, ఓవరీలో, కోలాన్ నుంచి లంగ్కి వెళ్ళింది, లివర్కి వెళ్ళింది, దూరంగా ఉన్న ఆర్గన్కి బ్లడ్ ద్వారా వెళ్ళింది అంటే యూజువల్లీ స్టేజ్ 4 అంటాం. సో పెరిటోనియం స్ప్రెడ్ అయినా కూడా స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం.